రైట్ ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ మీటింగ్ లో భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దాడి అంశాలను పార్టీలకు రక్షణ మంత్రి వివరిస్తున్నారు. సమావేశానికి అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, వైసీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ మీటింగ్ లో భారత్ పాక్ ఉద్రిక్తతలపై చర్చిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దాడి అంశాలను పార్టీలకు రక్షణ మంత్రి వివరిస్తున్నారు. సమావేశానికి అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, వైసీపీ నుంచి పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్, సో కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఈ ప్రధాన ఉద్దేశం గతంలో పహల్గాం అటాక్ తర్వాత కూడా అఖిలపక్షం నిర్వహించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటాం, ఇలాంటి ఘటన జరిగింది, సో మనం చేసుకోవాల్సిన చర్యలు ఏంటి అని దానిపై చర్చించారు. ఇప్పుడు కూడా సేమ్ అయితే ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొన్న రాత్రి ఆపరేషన్ సింధు పేరిట పాక్ బార్డర్ లోకి వెళ్ళి, పాక్ గగనస్థలంలోకి వెళ్ళి మనోళ్ళు అక్కడ ఉన్న అయితే ముష్కర్ల స్థావరాలపై దాడి చేసి దాదాపు 100 మందికి పైగా ప్రధాన ముష్కర్లు చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆపరేషన్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో వివరిస్తారు. తర్వాత తదుపరి కార్యాచరణ అంటే భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకుంటాం, ఒకవేళ యుద్ధం వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటాం, యుద్ధం చేయాలా వద్దా అనే దానిపైన కూడా అఖిలపక్ష సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తారు. అఖిలపక్ష నేతల సూచనల మేరకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించింది. సో కాబట్టి యుద్ధ సన్నాహాలు అని చెప్పుకోవచ్చు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ప్రధాన